హాయ్ అండి అందరికీ. నక్షత్ర దీపాలు చాలామందికి తెలిసే ఉండొచ్చు. తెలియని వాళ్ళు కూడా చూసి మీరు కూడా వెలిగించడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మన జన్మ నక్షత్రాల్లో మనకి తెలియకుండా ఏమైనా దోషాలు ఏమైనా ఉంటే ఈ నక్షత్రాలు దీపాలను వెలిగించడం వల్ల మన జన్మ నక్షత్రాలలో ఉండే దోషాలు, గ్రహ దోషాలు కూడా పోతాయి అన్నమాట. మీరెవరైనా వెలిగించకపోతే ఈ 2 సోమవారాలు ఉన్నాయి కదా! మూడో సోమవారం, నాలుగో సోమవారం. ఈ 2 సోమవారాల్లో లేకపోతే ఏకాదశి రోజుల్లో అయినా ఈ నక్షత్ర దీపాలన్నవి నక్షత్రాలు ఉన్న టైంలో మాత్రమే, అంటే 6:30, 7 ఈవినింగ్ మాటలు ఈ దీపాలన్నవి నక్షత్రాలు కనపడే విధంగా మనం ఈ నక్షత్ర దీపాలన్నవి వెలిగించుకుంటే మనకి చాలా మంచి జరుగుద్ది అనమాట. మీరు ఎప్పుడైనా వెలిగించకపోతే వెలిగించుకోవచ్చు. దీనికి ఆనవాయితీ మేము ఎప్పుడు వెలిగించలేదే, మేము ఫస్ట్ టైం వెలిగిస్తున్నాం, వెలిగించవచ్చా లేదా అన్న డౌటే వద్దు. ఎవరైనా వెలిగించవచ్చండి. కాకపోతే నక్షత్రాలు ఉండే టైంలో మాత్రమే ఈ నక్షత్ర దీపాలు అన్నవి వెలిగించుకోవచ్చు. రేపొద్దున్న మూడవ సోమవారం అయితే వస్తుంది కదా, రేపు మీరు కుదిరితే ఈవినింగ్ మాటలు ఈ నక్షత్ర దీపాలు వెలిగించడానికి ట్రై చేయండి. పిండి ప్రమిదల్లో చేయొచ్చు. మీకు పిండి ప్రమిదలు కుదరవు, చేయడం రాదు అనుకుంటే ఉసిరి దీపాల మీద కూడా చేసుకోవచ్చు అనమాట. ఉసిరికాయలు కూడా 27 తెప్పించుకొని చక్కగా గంధం బొట్టులతో అలంకరణ చేసి, పువ్వు ఒత్తులు అంటే మనకి బొడ్డ ఒత్తులు అంటారు కదా, అవి కూడా వేసి అది ఆ ఉసిరికాయ మీద పెట్టి ఆ దీపాలు అన్నవి వెలిగించుకోవచ్చు. అవి కూడా లేవు, ఉసిరికాయలు కూడా మనకు అందుబాటులో లేవు, పిండి ప్రమిదలు కూడా చేయలేము అనుకుంటే మట్టి ప్రమిదల్లో అయినా ఈ నక్షత్రాల దీపాలు అనేవి చేయొచ్చు అనమాట. 27 మట్టి ప్రమిదలు తీసుకొచ్చి పువ్వొత్తు వేసి మనం ఇలాగే దీపారాధన అన్నది చేసుకోవచ్చు. ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు అయితే చేయడానికైతే ట్రై చేయండి. సంవత్సరంలో ఒక్కసారి కాబట్టి ఈ దీపాలు వెలిగించడానికైతే ట్రై చేయండి. మేమైతే పౌర్ణమి రోజైతే వెలిగించాము. పౌర్ణమికి కుదరని వాళ్ళు రేపు 3వ సోమవారం కాబట్టి వెలిగించడానికైతే ట్రై చేయండి. ఇంకా ఏంటి అంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరితో కూడా ఈ దీపాలు అన్నవి వెలిగించండి. ఎందుకంటే వాళ్ళ జన్మ నక్షత్రాల్లో కూడా ఏవైనా గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నా అవన్నవి ఈ దీపాల ద్వారా పరిహారం అవుతుంది. అందుకనేసి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా వెలిగించండి. ఒకవేళ మీ దగ్గరలో మీ కుటుంబ సభ్యులు లేకపోయినా వారి పేరు చెప్పి ఈ నక్షత్రాలన్నవి వెలిగించండి. అలా చేసిన ఆ పరిహారం అన్నది వాళ్ళకి కూడా చెందుతుందన్నమాట. అందుకనేసి మీ హస్బెండ్ లేకపోయినా, పిల్లలు దూరంగా ఉన్న, ఇంట్లో వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళకు బదులు వాళ్ళ పేరు చెప్పి మీరైనా వెలిగించవచ్చు. ఇప్పుడైతే ఇలాగా నేను పువ్వు ఒత్తులు వేసేసి మళ్ళా ఆవు నెయ్యి అన్నది పోస్తున్నాను, కొంచెం సేపు వెలుగుతాయి అనేసి. చక్కగా ఇలాగ పిండి దీపాలు తయారు చేసి ఇలాగ పువ్వు ఒత్తులు వేసి మనం నక్షత్రాలు ఉండే టైంలో తులసి కోట ముందైనా, లేకపోతే దేవుడి మందిరంలో అయినా, లేకపోయినా హాల్లో అయినా, లేకపోతే ఆరు బయట అయినా వెలిగించవచ్చు. మీకు వీలుని బట్టి మీరు ఎక్కడైనా వెలిగించవచ్చు. కాకపోతే ఇది మాత్రం కంపల్సరీ మీరు కార్తీక మాసంలో వెలిగించడానికైతే ట్రై చేయండి. ఇంకా మేమైతే మా కుటుంబ సభ్యులు అందరం కూడా వెలిగించడం అయితే స్టార్ట్ చేసాము. ఇంటికాడ కూడా మా హస్బెండ్, పిల్లలు అందరూ ఉన్నారండి. వాళ్ళందరితోటి ఈ దీపాలు అన్నవి పేర్లు చెప్పుతూ వెలిగించాము. ఇలా వెలిగించి ప్రతి దీపానికి మనం పసుపు, కుంకుమ, పువ్వు అన్నీ పెట్టి మనం ఈ దీపలక్ష్మికి నమస్కారం అన్నది చేసుకోవాలి. దీపం లక్ష్మితో సమానం అంటారు కాబట్టి కంపల్సరీ ప్రతి దీపానికి పసుపు, కుంకుమ వేసి ఆ తర్వాత ఈ దీపాలకి నమస్కారం చేసి మనం చక్కగా హారతి ఇచ్చి నైవేద్యం కూడా పెట్టి అన్నీ చేయాలండి. మనం పూజ అలా చేస్తాం, అదేవిధంగా మనం ఈ నక్షత్ర దీపాలకి హారతి, అగరత్తులు అన్నీ చూపించి ఏదో ఒక నైవేద్యం, పండైనా లేకపోతే ఏదైనా ప్రసాదమైన, స్వీట్ అయినా ఏదైనా పెట్టడానికి ట్రై చేయండి. అస్సలు ప్రసాదం పెట్టకుండా అయితే ఉండకూడదు. అందుకనేసి ఏదైనా స్వీట్ చేయడమైనా, లేకపోయినా యాపిల్స్ అయినా, పాలైనా ఏవైనా మీకు తోచిన విధంగా ఈ నక్షత్ర దీపాలకి ప్రసాదం అన్నది పెట్టాలన్నమాట.
ఇంకా ఈ పిండి దీపాలు వెలిగించేసిన తర్వాత ఇవి కొండెక్కేసినాక ఆ రోజు తీయకుండా మరుసటి రోజు ఇవి మనం తీయాలి. అంటే గగనమయ్యాక వీటినన్నిటినీ స్నానం చేసి ఈ పిండి దీపాలు తీసేసి పారే నీటిలో అయినా లేకపోతే ఆవుకైనా ఈ పిండి ప్రమిదలు అన్నవి పెట్టేయచ్చు. ఆ తర్వాత ఆ కింద మనం వేసిన ఆ ముగ్గు మాత్రం చక్కగా నీట్గా ఒక క్లాత్తో దగ్గరికి తుడిచి ఎత్తి మనం పచ్చని చెట్టు మొదట్లో పోసి ఆ ముగ్గు పసుపు కుంకుమ పోయేలాగా అక్కడ తడిగుడ్డతో మనం మాప్ పెట్టేసి నీట్గా అన్నది చేసేయాలి. మనం ఈ ముగ్గు అన్నది ఎవ్వరూ తొక్కకూడదండి. ఈ ముగ్గనే కాదు, దేవుడికి సంబంధించి వేసే ఏ ముగ్గును కూడా మనం తొక్కకూడదు, చీపురుతో కూడా తుడవకూడదు. ఒక క్లాత్ తీసుకుని మనం శుభ్రంగా మనం వేసిన ముగ్గుని నీట్గా తుడిచేయాలన్నమాట. ఇప్పుడు మీకు ఈ ఐశ్వర్య ముగ్గు రాకపోయినా పద్మం ముగ్గు వేసైనా ఏదో ఒక ముగ్గు మాత్రం కంపల్సరీ వేసుకుని ఇలాగ మీరైతే పసుపు కుంకుమతో నిండుగా ఇలాగైతే చేయాలి. కంపల్సరీ మీ కుటుంబ సభ్యులు అందరూ వెలిగించండి. మీకున్న గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఏవి ఉన్నా కూడా పోతాయి అన్నమాట. ఇవి కార్తీక మాసంలో కంపల్సరీ వెలిగించే నక్షత్రాల దీపాలు అన్నమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇప్పటికైతే ఇలాగ మేమైతే ఈ నక్షత్ర దీపానికి పూజ అయితే ఈ విధంగా చేసాము. నక్షత్ర దీపాలు పేర్లు అంటే 27 నక్షత్రాలు పేర్లు మీకు తెలియకపోతే గూగుల్లో కొట్టినా యూట్యూబ్లో కొట్టినా మనకి నక్షత్రాలు 27 నక్షత్రాలు పేర్లు అనేవి వస్తాయి. అవి చదువుతూ ఇవన్నవి వెలిగించుకున్నా కూడా మంచిదే. ఇప్పుడైతే చూసారా ఇదే విధంగా ఈ విధంగా అన్నది మనం ప్రతి దీపానికి పసుపు కుంకుమ అక్షంతలతో పువ్వులతో ఇదే విధంగా అలంకరణ చేసుకోవాలి. ఇలా మీరు కార్తీక మాసంలో ఏదో ఒక రోజు మాత్రం వెలిగించడానికైతే ట్రై చేయండి. మీకు కుదరని పక్షాన లాస్ట్ సోమవారం లోపు అంటే లాస్ట్ పోలి స్వర్గం రోజు నాడు ముందైనా కూడా వెలిగించండి. అంతా మంచి జరుగుతుంది. ఒకసారి మీరెప్పుడు వెలిగించకపోయినా వెలిగించండి. దీనికి ఆనవాయితీతో సంబంధం ఏమీ లేదు. మేము ఎప్పుడూ వెలిగించలేదు, ఇదే ఫస్ట్ టైం అని మాత్రం మానేయద్దు. దీనికి ఆనవాయితీతో సంబంధం లేదు, మీరు వెలిగించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే ఈ విధంగా నేను హారతి ఇచ్చి ఈ నక్షత్ర దీపాలకి నమస్కారం చేసుకొని మా జన్మ నక్షత్రాల్లో దోషాలు, గ్రహ దోషాలు ఏవైనా ఉంటే అవి పోవాలి తండ్రి అని దండం పెట్టుకుని ఇంకా ఈ విధంగా అయితే పూజ అన్నది చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.